హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకు మటన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొన్ని బాదం, ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక 2 తీసుకోండి ఆనియన్స్ వచ్చేసి. ఇంకొకటి ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే మెత్తగా పిండి రావడం కోసం మసాలా మెత్తగా ఆడాలి. దాంట్లో వచ్చేసి 2 వచ్చేసి టమాటా యాడ్ చేశాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, నేను ఫస్ట్లో కొంచెం వేసాను అనమాట కొత్తిమీర, సో లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేశాను. వీటన్నిటిని మనం మిక్సీ పట్టేద్దాం. సో ఇలా విధంగా అనమాట చూపించిన విధంగా మిక్సీ పట్టిన తర్వాత మటన్ని కడిగి పెట్టుకుందాం పక్కన. ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో కొంచెం 2 or 3 టేబుల్ స్పూన్లు, సో ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. సో అది కొంచెం వేడెక్కేంత వరకు వెయిట్ చేశాను. సో అది బాగా వేడి అయిన తర్వాత సో కట్ చేసుకున్న నేను పచ్చిమిరపకాయలను యాడ్ చేశాను. ఇక్కడ 4-5 తీసుకోండి మీరు. సో నేను 1 kgకి నేను వచ్చేసి 5 తీసుకున్నాను. ఇక్కడ మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేశాను. అవి బాగా మగ్గాలన్నమాట. సో పీసెస్ అన్నీ కూడా బాగా మగ్గాలి. ఎర్రగా వచ్చేంత వరకు మనము మగ్గించుకోవాలన్నమాట. వాటిని ఆయిల్లో బాగా వేయించాలి. సో ఈ విధంగా అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మసాలా స్మెల్ రాకుండా ఉండడానికి మనం ముందే వాటిని బాగా వేయించుకోవాలంటే మసాలా స్మెల్ రాకుండా మగ్గించుకోవాలన్నమాట బాగా. సో వేసిన తర్వాత బాగా దాన్ని కలిపిన తర్వాత కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. సో మధ్యలో నువ్వు వచ్చేసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకూడదు. అడుగంటితే మాడిపోతుంది అనమాట మసాలా మొత్తం. సో మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. అది బాగా రెడీ అయిన తర్వాత మనం సో ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఇంకొకటి ధనియాల పొడి, కారం. సో మీకు ఎలా ఇష్టమైతే అలా కారం, మీకు తగ్గట్టు కారం యూజ్ చేసుకోండి. మీరు బాగా తినే వాళ్ళు అయితే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, మటన్ కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి రాగి ముద్దలకి, చపాతీ, రోటీ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత సో మిక్స్ చేయండి బాగా. అడుగంటకుండా సో అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మధ్యలో మనం కావాల్సినంత ఉప్పుని యాడ్ చేసుకున్నాం. సో అలా మిక్స్ చేసిన తర్వాత అన్నీ మిక్స్ అయిన తర్వాత సో మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ వచ్చేసి మనం ఆ మటన్ పీసెస్ని యాడ్ చేసుకున్నాం. సో పీసెస్కి మసాలా పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి వాటిని, ఎందుకంటే మసాలా మొత్తం ఆ పీసెస్కి బాగా పట్టాలి. సో అలా మిక్స్ చేయండి నీట్గా. మటన్ కూడా కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి కూడా ముక్క. సో అది మీడియం సైజ్ అయితే కొంచెం త్వరగానే ఉడుకుతుంది. సో పెద్దది అయితే అది చాలా టైం తీసుకుంటుంది అన్నమాట.
సో అలా మిక్స్ చేసిన తర్వాత సో వితౌట్ వాటర్ అనమాట కొంచెం బాగా ఉడకనిచ్చాలి. ఆ మసాలా బాగా పీసెస్కి కారం అంతా బాగా పట్టాలి. మూత లేకోకుండానైనా మూత పెట్టైనా సరే సో అలా కొద్దిసేపు ఉడకనిచ్చాలన్నమాట. ఆ పీసెస్కి బాగా మసాలా అంతా పట్టాలి బాగా. సో అలా కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మీకు ఎంత కావాలనుకుంటే అంత. సో రొట్టెలలోకి లేదా రాగి ముద్దలోకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి సో వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి. మటన్లోకి వాటర్ ఎంత వేసినా కూడా బాగుంటుంది పులుసు. సో ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత అది మూత పెట్టేసి ఒక 5 or 6, నేనైతే 7 పెట్టాల్సి వచ్చింది ఈ మటన్కి వచ్చేసి. కొన్నిసార్లు 10 కూడా పెట్టాల్సి వస్తుంది. సో మీరు ఒకవేళ చెక్ చేసుకోండి మధ్యలో 5 విజిల్స్ తర్వాత అయినా అలాగా. సో ఆఫ్టర్ 7 విజిల్స్ సో ఇది వచ్చేసి ఇలా అయింది. సో మంచిగా టేస్టీగా కూడా వచ్చింది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.